మనుష్యులు వేషధారులాగా ఉంటారు. నిన్ను పడగొట్టాలనుకుంటారు. నీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు వాళ్ళు. మరికొందరు రాజకీయ నాయకులైతే వాళ్ళు బయటకు వస్తే చాలు వేల మంది ప్రజలు ఎక్కడ ఉండాలంట? రోడ్ల మీద ఉండాలంట. మీరు చూడండి, ఏ రాజకీయ నాయకుడైనా కానీ బయటకు వచ్చినప్పుడు వారి పిల్లలు కానీ వారికి సంబంధించిన వాళ్ళు కానీ రోడ్ల మీద బట్టలు చించుకొని ఎవడైనా నిల్చున్నాడు ఉన్నాడా? ఉండరు. నీకు మాత్రం సిగ్గు శరం లేకుండా మీ అమ్మా నాన్న నేను కనిపించింది ఎందుకురా బాబు? సినిమా హీరోల వెనకాతల రాజకీయ నాయకుల వెనకాతల తిరగడానిక? ఆ రాజకీయ నాయకుడు ఏదో ఆడు పని ఆడు చేసుకుంటూ పోతాడు. ఆడు పని ఆడు చేసుకుంటూ పోతున్నప్పుడు నీ పని నీవు చేసుకోవడానికి ఏం పోయింది? రోడ్ల మీద తిరిగి ఓట్లు తీసుకోవడం వాళ్ళ పని. వాళ్ళు చేసుకుంటున్నారు చక్కగా. నువ్వే ఉద్యోగం సద్యోగం మానేసి ఇంట్లో పిల్లల్ని చూసుకోకుండా తల్లిదండ్రులు సంతోషపెట్టకుండా రోడ్డు మీద బట్టలిప్పి తిరుగుతున్నావు. రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చినప్పటికి ఓటు వేయడం నీ పని. నీ ఇష్టమైన నాయకుడికి ఓటేసుకో. నీ ఇష్టమైన నాయకుడికి ఓటేయమని 10 మందికి చెప్పుకో, పర్లేదు. కానీ పని పాట లేకుండా మాత్రం వారి వెనకాల తిరగద్దండి. సినిమా ఇండస్ట్రీ అంతా పోతుందండి, జనాలు వచ్చి చూడట్లేదండి, మా సినిమా ఇండస్ట్రీ బతికేమవ్వాలండి. ఒక్కొక్కడు ఏ కారులో తిరుగుతాడు? రోల్స్ రాయిస్, BMW, ఆడి ఇలాంటి కారులో తిరుగుతూ మా జీవితాలు ఏమైపోవాలండి అంటాడు. సినిమా టికెట్ కొనుక్కున్నవాడేమో అప్పులు చేసి ఈ పూట తింటే నెక్స్ట్ పూట తింటాడో లేదో కూడా తెలియని దిక్కుమాల స్థితిలో ఉంటూ ఎవరిని పోషించాలంట? మా అభిమాని హీరో అండి, మీ హీరో బెంజ్ కారులో తిరగకపోతే ఆడు కాళ్ళు ఏమైనా పోతాయా? నీ గంజి నీళ్ళు లేవు, కనీసం నువ్వు వాడికి బెంజ్ కారు కొనేసిస్తావా? మా హీరో మేము చచ్చిపోతా చంపేస్తాం. మీ అమ్మ నాన్న కోసం ఏనాడైనా ₹1 సంపాదించి పెట్టావురా నువ్వు? మీ హీరో కోసం చచ్చిపోతావా? మీ అమ్మ నాన్న నిన్ను అందుకోసమైనా కన్నారు. నువ్వు హీరో కోసం చచ్చిపోవడానికి, రాజకీయ నాయకుడి కోసం చచ్చిపోవడానికి మీ అమ్మ నాన్న నేను కన్నారా? కొంతమందికి విపరీతమైన తగువులండి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, ఆలాలు బాగానే ఉంటారు, వీళ్ళిద్దరు మాత్రం గుద్దులాడుకొని చచ్చిపోతుంటారు. మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప. ఏనాడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇంకే నాయకుడైనా కానీ, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షంలో ఉన్నవారు ఒకరినొకరు కాలర్ పట్టుకొని కొట్టేసుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు అలా చేయరు. వారికి తెలుసు వారు రాజకీయ విభేదాల్లో మాత్రమే ఉన్నారండి. ఈ కింద ఉన్న వాళ్ళు మాత్రం ఆడబుర్ర ఈడు బద్దలు కొట్టడం, ఈడు బుర్ర ఆడబద్దలు కొట్టడం. ఒకరినొకరిని చంపుకోవడానికి ఉన్నారా మీరు? మీ ఇంట్లో మీ పిల్లలు ఏమవ్వాలి? మీ ఇంట్లో మిమ్మల్ని కన్ని పెంచిన మీ తల్లిదండ్రులు ఏమవ్వాలి? ఆ రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకొని బాగానే ఉంటారు, మీ బతుకమేమవుతుంది? ఏ రాజకీయ నాయకుడైనా కానీ నువ్వు నా కోసం ఎంత చేసావురా, నువ్వు ఎమ్మెల్యే అవు, నీకేమని ఎత్తాడు? ఏమవ్వడం. విపరీతంగా ఒక ఆయన ఒక పార్టీ గురించి బలంగా మాట్లాడాడండి. ఆయన దళితుడు. ఆయన బలంగా పార్టీ గురించి మాట్లాడుతూ ఎప్పుడైనా కానీ పార్టీని ఎవరైనా ఏమనంటే గద్దలాగా వచ్చి విపక్షాలను భయంకరంగా ఆయన ఎదుర్కొనేవాడు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు అతను బయటికి తగిలేసి మాకు ఆ పార్టీకి సంబంధం లేదని చెప్పాడండి. అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకే పార్టీకి మాకు సంబంధం లేదని బయటికి దోశారు. నువ్వెంత, నీ బతికెంత, నేనంత, నా బతికెంత. ఆ రాజకీయ నాయకులు అంటే ఇష్టం ఉంటే వీళ్ళు ఓటేసే వరకు 10 మందితో ఓటేయించే వరకు నీ పని పాట మానేసి ఆలనికలు తిరగడం ఏంటి? ఏ రాజకీయ నాయకుడు కొడుకు కూతురు కూడా పని పాట మానేసి తిరగరు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు సేఫ్ సైడ్లో ఉండిపోతారు. నాశనం అయితే నీ బతుకు, నీ పిల్లల భవిష్యత్తు. సో జాగ్రత్తగా ఉండాలి. అభిమానం ఉంటే ఓటేసే దగ్గర, అభిమానం ఉంటే బాగుంది అనే దగ్గర వరకు మాత్రమే. వాళ్ళ కోసం నీ ఆస్తులు తగలేసుకోవడం ఏంటి? వాళ్ళ కోసం నీ ఉద్యోగాలు మానేసుకోవడం ఏంటి? వాళ్ళ కోసం నీ కుటుంబాన్ని తగలేసుకోవడం ఏంటి? నాన్ సెన్స్ అది. సో ఎప్పుడు కూడా మనుషుల ఉద్దేశం కాదు.